కాబట్టి ఈ దౌత్యాన్ని తట్టుకోవడం పాకిస్తాన్కి అసంభవం. అసలు పాకిస్తాన్ ఏం చేసుకున్నా భారత్కి ఇచ్చే ప్రతిస్పందన జీరో అవుతుంది. రైట్. పాకిస్తాన్ అంటే ఒక ఫెయిల్డ్ స్టేట్, రోగ్ నేషన్, పూర్ నేషన్ కూడా. సో పాక్లో 1 కోటి మంది వరకు ఆకలితో బాధపడుతూ ఉన్నారు అనేది ఐక్యరాజ్య సమితి వెర్షన్. అంటే ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? భారత్తో పెట్టుకోవడం వల్ల వచ్చిందా? అండ్ పాక్ భవిష్యత్తులో ఏ రకంగా ఉండబోతోంది? నిన్న యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్, ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ FAO అని ఉంటుందండి, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్. ఇది ఫ్రాన్స్ అంటే పారిస్లో ఉంటుందన్నమాట. ఇది ఒక నివేదిక జారీ చేసింది. అది ఏంటంటే దాని సారం, 1 కోటి మంది వరకు పాకిస్తానీలు నీళ్లు ఫుడ్డు లేకుండా చాలా ఆకలి బాధతో ఉన్నారు అని చెప్తుంది. ఈ 1 కోటి మంది కూడా ప్రధానంగా ఉండేది ఏంటంటే ఈవెన్ సింధు రిచెస్ట్ ప్రావిన్స్ పంజాబ్ తర్వాత అందులో కూడా బాధల్లో ఉన్నారంట, థార్ డిజర్ట్కి అనుబంధంగా. తర్వాత బలూచిస్తాన్లో ఉన్నారు, నార్త్ వెస్టర్న్ పఖ్తునిత్వాని నార్త్ వెస్టర్న్ ఫ్రాంటియర్ ప్రావిన్స్లో ఉన్నారు. సో ఈ విధంగా 1 కోటి మంది వరకు ఆకలి బాధతో ఉన్నారు. ఇందులో తీవ్రంగా ఒక 20 లక్షల మంది వరకు ఉన్నారంట. అంటే స్టార్వేషన్ డెత్, ఆకలి సావులు కూడా వచ్చే అవకాశం ఉంది ఇంకా కొన్ని రోజులు పోతే అనేది ఒక తీవ్రమైన ఒక డార్క్నెస్ సీన్ని పాకిస్తాన్లో జరుగుతున్నది ప్రపంచంలో ఈ FAO బయటపెట్టిందనమాట నిన్న. ఇది భారతదేశం ఏంటంటే, ఇది భారత పాకిస్తాన్ల యుద్ధం వల్ల వచ్చిందా అంతకుముందు ఉందంటే, పాకిస్తాన్లో గత 2 దశాబ్దాలుగా అది ఎకనామికల్గా చితికిపోయింది, రాజకీయ స్థిరత్వం లేక. ఆర్థికంగా దానికి ఒక స్థిరత్వం లేదు. చూడండి, అప్పులకు వెళ్ళడం, అప్పులు ఉంటేనే ఉన్న డబ్బులు కూడా మిలిటరీగా తరలించడం, అంతర్గత సమస్యలు. దీనివల్ల గ్రోత్ రేటు ఉండవలసిన బంగ్లాదేశ్ కంటే తక్కువే, HDIలో బంగ్లాదేశ్ కంటే తక్కువ. ఈ మధ్యలో బంగ్లాదేశే పాకిస్తాన్ని అధిగమించి 2వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది సౌత్ ఏషియాలో. కానీ పాకిస్తాను బంగ్లాదేశ్ కంటే, దాని టెరిటరీ కంటే చాలా పెద్దది, పాపులేషన్ కంటే చాలా పెద్దది. కానీ బంగ్లాదేశ్ కంటే వెనకబడిందంటే దాని ఆర్థిక వ్యవస్థ ఎలా ఉందో తెలుస్తుంది. ఇది భారత్ పాక్ల యుద్ధం వల్లే కాదు, ముందు నుంచి అదే పరిస్థితి. కానీ ఈ భారత్ పాక్ల యుద్ధం దీన్ని ఎంత తీవ్రంగా చేసేసింది, చాలా యాక్సిలరేట్ చేసేసింది అనమాట ఈ ఆర్థిక సంక్షోభాన్ని. ఈ ఆర్థిక సంక్షోభం కూడా మనం సింధు నది నీటి వనరులను ఆపేసాం. సో ప్రాజెక్టులు, ఈ మనకి తులుబుళ్ళు, నావిగేషన్, సలాలు, ఈ ప్రాజెక్టుల నుంచి ఇంకా అక్కడికి నీళ్ళు వెళ్ళవు. ఎస్పెషల్లీ ఈ సట్లేజ్, బియాస్, రావి, చీనాబ్, జీలం నుంచి, ఎస్పెషల్లీ సింధు నది నుంచి. ఇక్కడ నుంచి నీళ్ళు లేకపోతే వచ్చే వ్యవసాయం చాలా సంక్షోభంలో ఉంటుంది. సుమారు 16 కోట్ల మంది పాకిస్తానీ ప్రజలు, 25 కోట్ల వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు. మనం నీళ్లు పంపం. చాలా తీవ్రమైన సంక్షోభం రాబోతుంది పాకిస్తాన్లో. రెండవది ఏంటంటేనండి, ఇప్పుడు జల విద్యుత్ శక్తి ఉండదు, అది ఇండస్ట్రీస్కి ఉండదు, ఇండస్ట్రియల్ గ్రోత్ రేట్ పడిపోతుంది. ఉన్న డబ్బులను వాళ్ళు యుద్ధానికి పెడుతున్నారు. సో సామాజికంగా వాళ్ళు పెట్టడం లేదు, విద్య, ఇది పథకాలు లేవు. మనలో చూడండి, మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఫ్రీ బియ్యం, ఇలాంటి ఎన్నో పథకాలు ఉంటాయండి. అక్కడ పాకిస్తాన్లో పథకాలే ఉన్న డబ్బులు కూడా పెట్టలేని పరిస్థితి ఒకటి వచ్చేసింది. సో తీవ్రమైన సంక్షోభం అనేది ఇంకా ఉంది. అంటే ఈ పాకిస్తాన్ ఎలా అయిపోతుందంటే, ఆల్రెడీ ఫెయిల్డ్ స్టేటు సొమాలియా, ఈ ఒమన్, యెమెన్, సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్స్ ఎలా అయిపోతాయో అటువంటి పరిస్థితి దాపురించే అవకాశాలు పూర్తిగా ఉన్నాయని FAO చెప్తుంది. FAO రిపోర్ట్ నిన్న చాలా పెద్ద విషయం అండి. అంటే లోన్లు, ఇంకా ఫారిన్ ఎయిడ్ మీద బతకడానికి అదేమి చిన్న దేశం కాదు, చిన్నదే వ్యవహారం కాదు. మళ్ళీ దానికి శత్రుత్వం, యుద్ధాన్ని పోషించాలి, ఆర్మీని పోషించాలి, లగ్జరియస్గా ఉంటారు. బిర్యానీలేమో ఆర్మీకి, కూడు ఏమీ లేని పనమేమో పీపుల్కి. సో ఇంత విపత్కర పరిస్థితులు పాకిస్తాన్లో ఆఫ్రికా కంట్రీ అయ్యే పరిస్థితి ఉంది, సొమాలియా, ఒమన్లా ఉంది అనేది FAO సారాంశం అని మనం చెప్పవచ్చు. పాకిస్తాన్ మీరు చెప్తున్నట్టుగా ఒక